నేను ఇప్పుడు మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ గురించి చెప్తాను. వాళ్ళ హెల్త్ గురించి చెప్తాను. సో, ఆ 4 డిఫరెంట్ టైప్స్‌లో మీరు ఏ టైప్‌లో ఉన్నారో, ఏ కేటగరీలో ఉన్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కేటగరీ నంబర్ 1 వీళ్ళు హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు. హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో ఏదైనా న్యూట్రిషన్ తగ్గితే దాన్ని సప్లిమెంట్ తీసుకొని రీప్లేస్ చేసుకుంటారు. సో వీళ్ళు హెల్తీగా ఉంటారు. యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కేటగరీ నంబర్ 2 వీళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళలాగానే హెల్త్ మీద కేర్ ఎక్కువుంటుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. అవసరమైతే సప్లిమెంట్ కూడా తీసుకుంటారు. కానీ ఫస్ట్ కేటగరీలో ఉన్న వాళ్ళలాగా వీళ్ళు యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండలేరు. కొంచెం బలహీనంగా ఉంటారు. పని మీద పెద్దగా ఫోకస్ పెట్టలేరు. కేటగరీ నంబర్ 3 వీళ్ళెలా ఉంటారు అంటే, వీళ్ళకి హెల్త్ మీద ఎటువంటి కేర్ ఉండదు. వాళ్ళకి ఇంట్లో ఏదుంటే అది తింటారు. ఇదే తినాలని రూల్ లేదు. కానీ, వాళ్ళకు ఉన్న దాంట్లో తిన్నా గానీ, వాళ్ళు యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా పని బాగా చేస్తారు, బలంగా ఉంటారు. కేటగరీ నంబర్ 4 వీళ్ళు కూడా కేటగరీ నంబర్ 3లో ఉన్నలాగే ఇంట్లో ఏది ఉంటే అది తింటారు. అది కావాలి, ఇది కావాలి అని వంకలేం పెట్టరు. పచ్చడి మెతుకులైనా తింటారు. వాళ్ళకిలాగే థర్డ్ కేటగరీలో ఉన్న వాళ్ళలాగే. కానీ వీళ్ళు కూడా సెకండ్ కేటగరీలో ఉన్నలాగే నీరసంగా, ఇనాక్టివ్‌గా ఏ పని చేయటానికి వాళ్ళకి శక్తి సరిపోక అలసటగా ఉన్న విధంగా ఉంటారు. సో, ఇక్కడ ఈ 4 రకాల కేటగరీస్‌లో మీరు ఏ కేటగరీకి చెందిన వాళ్ళో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హాయ్! దిస్ ఈస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి గానీ, లేదంటే కన్సల్టేషన్ తీసుకొని గానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్‌గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీలో ఎవరైనా ఏదైనా ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే, నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే, ప్రతి సండే మన ఛానల్‌లో లైవ్ వస్తుందండి. మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తాను. సో, మీ క్వెషన్స్ ఏమైనా ఉంటే అక్కడ కామెంట్ చేసి మంచి సమాధానాలు మీరు పొందండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే 4 రకాల కేటగరీస్ గురించి చెప్పాను. కానీ ఈ 4 రకాల కేటగరీస్‌లో కామన్‌గా ఒక పాయింట్ ఉందండి. అదే మీరు తెలుసుకోవాలి. దీని గురించి మీకు ఎవరు చెప్పట్లేదు. కామన్‌గా ఉన్న పాయింట్ ఏంటి అంటే అబ్జార్ప్షన్. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏది తిన్నాము, ఎంత తిన్నాము, ఎంత హెల్తీ ఫుడ్ తిన్నాము అనేది మాత్రమే మ్యాటర్ కాదు. అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాదు. దాని నుంచి మీ శరీరం ఎంత అబ్జార్ప్షన్ చేసుకుంది, అది మీకు ఎంత ఉపయోగపడింది అనేది మాత్రమే వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, సాధారణంగా మనం తీసుకునే ఫుడ్ గానీ, సప్లిమెంట్ గానీ ఏదైనా సరే, మనకి స్టమక్‌లో డైజెషన్ జరిగి, స్మాల్ ఇంటెస్టైన్‌లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత అది బ్లడ్‌లోకి వెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్‌లోకి వెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ నుంచి అండ్ లింఫ్ నోడ్స్ ద్వారా మన శరీరంలోని అన్ని సెల్స్‌కి వెళ్తుంది. అక్కడి నుంచి మనకి ఎనర్జీకి అండ్ మన బాడీ గ్రోత్ కోసం ఉపయోగపడుతుందనమాట. ఇది న్యాచురల్‌గా ప్రతి ఒక్కరిలో జరిగే బేసిక్ మెకానిజం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అనంటే, మీరు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా, అవసరమైతే ఎంత కాస్ట్‌లీ సప్లిమెంట్ తీసుకున్నా గానీ, మీకు అబ్జార్ప్షన్ గనక సరిగ్గా జరగకపోతే అవన్నీ వేస్టు. డబ్బులు వేస్టు, టైం వేస్టు, అన్నీ వేస్ట్. ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేసేదేంటి? స్మాల్ ఇంటెస్టైన్‌లో జరిగే అబ్జార్ప్షన్. సో, అబ్జార్ప్షన్ గనక మీరు జరగకపోతే మీరు ఎంత కాస్ట్‌లీ ఫుడ్ తీసుకున్నా, ఎంత కాస్ట్‌లీ సప్లిమెంట్స్ తీసుకున్నా గానీ అవి గంగలో కలిసిపోతాయన్నమాట. మరి ఇప్పుడు మీకు అబ్జార్ప్షన్ ఎందుకు కావట్లేదు అనేది మీరు తెలుసుకోవాలి. దానికి 10 రకాల రీజన్స్ ఉన్నాయి. ఈ 10 రకాల రీజన్స్‌లో ఏ రీజన్ చేత మీకు అబ్జార్ప్షన్ అవ్వట్లేదో డయాగ్నోసిస్ చేసుకొని, దాన్ని గనక మీరు ఫిక్స్ చేసుకున్నారు అంటే, మీరు హెల్తీ ఫుడ్ తీసుకున్నా 100% అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఒకవేళ మీకు ఉన్న ఫుడ్ మీరు తీసుకున్నా, మీకు అందరూ హెల్తీ ఫుడ్ తీసుకోలేరు. కొంతమంది మిడిల్ క్లాస్‌లో ఉన్నవాళ్ళు, ఇంకా లోవర్‌గా ఉన్నవాళ్ళు పాపం అన్ని విధాలుగా తీసుకోవాలంటే తీసుకోలేరు. అలాంటి వాళ్ళు ఆ ఉన్నది తీసుకున్నా గానీ అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే మీకు ఇక్కడ ఈ 10 రీజన్స్ కరెక్ట్‌గా ఉండాలనమాట. సో, వాటిల్లో ఫస్ట్ పాయింట్ నంబర్ 1 మీకు లో స్టమక్ యాసిడ్ ఉండటం కారణంగా అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది.
దీనినే హైపోక్లోర్హైడ్రి అని అంటారు. స్టమక్ యాసిడ్ తగ్గిపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి అవసరం లేకుండా గ్యాస్ బిళ్ళలు వేయటం కారణంగా, లేదంటే అవసరం ఉన్న గ్యాస్ బిళ్ళలు రెగ్యులర్‌గా వేయటం కారణంగా స్టమక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. 2 మీకు వయసు పెరిగే కొద్దీ అంటే 40, 45, 50 సంవత్సరాలు దాటిన తర్వాత వయసు రీత్యా మీకు స్టమక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. అది తగ్గిపోవటం కారణంగా ముఖ్యంగా మీకేమవుతుంది అంటే కాల్షియము, మెగ్నీషియము, ఐరను, విటమిన్ బి12 లాంటి న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరగవు. కాబట్టి మీరు స్టమక్ యాసిడ్‌ని మంచిగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. 2 డిసీజెస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు తిన్న ఫుడ్‌లో 90-95%, 99% కూడా ఒక్కొక్కసారి స్మాల్ ఇంటెస్టైన్‌లోనే మీకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. న్యూట్రియంట్స్ ఏయైనా సరే. సో అలాంటప్పుడు మీకు స్మాల్ ఇంటెస్టైన్ అనేది హెల్తీగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందిలో కొన్ని క్రానిక్ డిసీజెస్ అయితే వస్తున్నాయి. లైక్ సిలియాక్ డిసీజెస్ గానీ, క్రాన్స్ డిసీజెస్ గానీ, ఐబీడీ గానీ, ఐబీఎస్ గానీ, కొంతమందిలో ఇంకా స్మాల్ ఇంటెస్టైనల్ టీబీ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ గానీ, అలాంటివి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇంటెస్టైనల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ లైనింగ్ డ్యామేజ్ అయ్యి ఆ సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుందనమాట. అబ్జార్ప్షన్ అయ్యే ఏరియా తగ్గిపోతుంది. సో దాని కారణంగా మీకు న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరగవు. ఇలాంటి కంప్లైంట్స్ కనుక ఏదైనా ఉంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు కొలనోస్కోపీ ఇలాంటి టెస్టులు ఏమైనా చేయించుకొని ఆ డిసీజ్ కనుక డయాగ్నోసిస్ అయితే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీకు 100% అబ్జార్ప్షన్ అయితే జరుగుతుంది. మూడవది లో బైల్ ఫ్లో ఆర్ బైల్ ప్రొడక్షన్. బైల్ ప్రొడక్షన్ తగ్గితే మీకు ఏమవుతుంది అంటే మీరు తీసుకునే ఫుడ్లో ఉన్న ఫ్యాట్ కానీ, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కానీ, ఏడీఈకే లాంటివి అనమాట. మీకు అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా బైల్ అనేది ఉండాలి. ఆ బైల్ తగ్గితే మీకు అవి అబ్జార్ప్షన్ అవ్వవు. సో బైల్ తగ్గడానికి రీజన్ ఏంటి అని అంటే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉన్నా మీకు బైల్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. 4 ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ. అంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ మీరు కార్బోహైడ్రేట్స్ తినండి, ప్రోటీన్స్ తినండి, ఫైబర్ తినండి, ఫ్యాట్ తినండి, ఏది తిన్నా సరే ఫస్ట్ అది మీకు స్టమక్లో బ్రేక్ డౌన్ అవ్వాలి, అంటే డైజెషన్ అవ్వాలి. ఇక్కడ డైజెషన్ అవ్వడానికి మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్ కావాలి, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కావాలి, ఇవన్నీ కావాలి. సో ఇవి ఎప్పుడైతే డెఫిషియన్సీ వస్తుందో మీకు అప్పుడు మీరు తీసుకున్న ఫుడ్డే ముందు డైజెస్ట్ అవ్వదు. అది డైజెస్టే అవ్వకపోతే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అవ్వవు. కాబట్టి మీరు ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ని వాటన్నింటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. 5 డ్రగ్ ఇంట్రాక్షన్స్. ఇక్కడ చాలామంది యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే కాల్షియం, మెగ్నీషియంకి బైండ్ అవ్వి వాటి యొక్క అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. తర్వాత చాలామంది యాంటాసిడ్ అంటే గ్యాస్ బిళ్ళలు తీసుకుంటూ ఉంటారు. గ్యాస్ బిళ్ళలు ఎక్కువగా కనుక తీసుకుంటే బి12, ఐరన్ అవి 2 కూడా డెఫిషియన్సీ వస్తాయి. ఎందుకంటే అబ్జార్ప్షన్ జరగవు. 6వది ఫుడ్ ఇంట్రాక్షన్స్. చాలామంది టీ కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. వాళ్ళకి అదే పని, రెండో పని లేదు. అలా టీ కాఫీలు ఎక్కువగా తాగుతున్నప్పుడు మీకు మినరల్స్ యొక్క అబ్జార్ప్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. చివరికి అసలు అబ్జార్ప్షన్ కూడా అవ్వకుండా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే టీ కాఫీలు లిమిట్గానే తాగండి, లేదు అంటే అసలు ఆపేసేయండి. 7 డెఫిషియన్సీ ఇన్ ట్రాన్స్పోర్టర్ ప్రోటీన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ బి12 ఉంది, దానికి స్టమక్ యాసిడ్ కావాలి అబ్జార్ప్షన్ కావాలంటే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కావాలి. ఈ ఫ్యాక్టర్ ఉంటేనే, దానికి ఈ తోడు ఉంటేనే అది లోపలికి వెళ్ళిద్ది, లేకపోతే వెళ్ళదనమాట. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీకు అబ్జార్ప్షన్ జరగదు. తర్వాత 8 ర్యాపిడ్ ఇంటెస్టైనల్ ట్రాన్సిట్. డయేరియా ఉంటుంది మనం చూస్తుంటే. ఆ డయేరియా ఉన్న వాళ్ళకి ఏమవుద్ది అంటే ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఎక్కువ టైం ఉండకుండా త్వరగా మూవ్ అయిపోతూ ఉంటుంది. అలా టైం లేని కారణంగా మీకు న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్ప్షన్ జరగదు. కాబట్టి దానిని ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోవాలి. 9 ఇంటెస్టైనల్ సర్జరీ. కొంతమందికి సర్జరీస్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. అలాంటి సర్జరీస్ జరిగినప్పుడు కూడా మీకు అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. 10 ఏజింగ్ ఆర్ క్రానిక్ ఇల్నెస్. అంటే వయసు పెరిగే కొద్దీ స్టమక్ యాసిడ్ తగ్గటము, డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గటము, ఇవన్నీ కామన్ అనమాట. అలాంటి వాళ్ళకి అబ్జార్ప్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అండ్ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఫైనల్గా మీకు ఫుడ్ కానీ, సప్లిమెంట్ కానీ ఏదైనా సరే మీ పొట్టలో, అదే మీ స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ జరగాలి అంటే ఈ 10 పాయింట్లలో ముఖ్యంగా 5 రీజన్స్, 5 పాయింట్స్ అన్న కరెక్ట్గా ఉండాలి. అవేంటి అంటే
స్టమక్ యాసిడ్ మంచిగా ఉండాలి, స్మాల్ ఇంటెస్టైన్ హెల్దీగా ఉండాలి, ఎటువంటి డిసీజెస్ లేకుండా, డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిపడా ఉండాలి, బైల్ యాసిడ్ ప్రొడక్షన్ సరిపడా జరగాలి, అండ్ ఫైనల్గా సఫిషియంట్ టైము స్మాల్ ఇంటెస్టైన్లో ఆ ఫుడ్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు మీకు అబ్జార్ప్షన్ అనేది కంప్లీట్గా జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ 5 రీజన్స్ అంటారా, అవి రేర్ కేసుల్లో వచ్చేవి. దాన్ని మీకు మీరుగా మీరు క్లియర్ చేసుకోవచ్చు చాలా కేసుల్లో. అదండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.